నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి నిన్న మండలిలో మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలపైన ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని ఎదురు ప్రశ్నించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ విజయశాంతి. సో ఉద్యమకారిని, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి విజయశాంతి. ఒక పార్టీ పెట్టింది, దాని తర్వాత అనేక రకాలైనటువంటి కారణాలతోటి సో మొత్తానికైతే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ పదవి తీసుకోవడం జరిగింది. సో నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎత్తుకోవడం, పొగడడం, మెడల మీద వేసుకోవడం ఇదంతా కూడా సహజంగా చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఆ పార్టీ పదవిని ఇచ్చింది కాబట్టి. కానీ నిన్న ఉద్యమకారుల గురించి ఆమె ప్రస్తావించినటువంటి తీరుకి అందరూ కూడా హ్యాట్సప్ చేయాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులని 10 సంవత్సరాలుగా కేసీఆర్ పట్టించుకోలేదు. సరే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమైన పట్టించుకుంటుంది కావచ్చు అని చెప్పేసి ఉద్యమకారులు వెయిట్ చేసిండ్రు. ఉద్యమకారుల కోసం ఒక 5-6 లైన్లు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తాం, 250 గజాల స్థలం ఇస్తాం, 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం, అంతేకాకుండా ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున కూడా పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతోటి ఆ రోజు పేపర్లో వచ్చింది. మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తాటికాయ అంత అక్షరాలతో కనబడ్డాయి. కానీ 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎందుకు ఇస్తలేము, మనం ప్రభుత్వంలో ఉన్నది, ఇలా ముఖ్యమంత్రి కావడానికి ఉద్యమకారులే కారణం, ఇలా ఎమ్మెల్సీ కావడానికి ఉద్యమకారులే కారణం, ఇలా ఎమ్మెల్యేలు కావడానికి ఉద్యమకారులే కారణం, ఇలా మనం ఈ రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నామంటే ఉద్యమకారులే కారణం. కాబట్టి ఎందుకు మీరు మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాన్ని ఎందుకు మర్చిపోతా ఉన్నారు, కమిటీ పేరు మీద తాత్సారం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్పించి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి హామీని ఎందుకు మీరు నిలబెట్టుకోవట్లేదు, వాళ్ళకి ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీని ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని చెప్పేసి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే హెచ్చరిక జారీ చేసింది. ఇది సరైనటువంటి విధానం కాదు, కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఇవ్వాల్సిందే, చెప్పింది ఇవ్వాల్సిందే అని చెప్పేసి నేరుగా హెచ్చరించింది ప్రభుత్వానికి. ఉద్యమకారులు ఎంతోమంది ఆ రోజు ఉద్యమంలో కొట్లాడిల్లు, తొలిదశ మలిదశ ఉద్యమంలో మళ్ళీ తెలంగాణ వచ్చి 12.5 సంవత్సరాలు అయిపోయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు కొట్లాడకు సిద్ధమవుతా ఉన్నారు. తెల్లారులైతే సోమాజిగూడ, అలాగే ధర్నా చౌకు, బషీర్బాగు ఆయా జిల్లాలలో మళ్ళీ ఉద్యమకారులు రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళకి అప్పటికే పోరాటం చేసిండ్రు. ఎన్నో లాఠీ దెబ్బలు, 100 కేసులు మీద పడ్డాయి. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది కదా, వాటిపైన ప్రభుత్వం ఆలోచన లేదు. ఒక్కసారి మీకు విజయశాంతి ఏం మాట్లాడిందో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలాన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా, మర్యాదగా, ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళ పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. సో ఇది మాట్లాడినటువంటి విధానం నేరుగా మండలిలోనే ఆమె ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది.
బాధగా కూడా అనిపిస్తుందని. ఎందుకంటే తోటి ఉద్యమకారులు కాబట్టి. ఎవరైనా ఉద్యమకారుల గురించి ఎవరైనా అడిగిల్లా? సార్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గద్దర్ అన్నని కేసీఆర్ అవమానించిండు, ఒక ఉద్యమకారుడు, ప్రజా ఉద్యమంలో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కొట్లాడుతున్నటువంటి వ్యక్తికి కేసీఆర్ అవమానం చేసిందని పదే పదే చెప్పిండు. అది వాస్తవం. కేసీఆర్ గద్దర్ అన్నను అవమానం చేసిండు. దీన్ని ప్రచారం చేసుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయిపోయాడు. మరి మీరు చేసినటువంటిది కూడా అవమానమే కదా. ఉద్యమకారులని అవమానించుకుంటూ మొదటి ప్రయారిటీ ఇవ్వచ్చు కదా. మేము ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు అని చెప్పేసి మీరు చెప్తా ఉంటారు కదా ప్రతి సభలో. మేము మహిళల కోసం ఇది చేసినాం, వృద్ధుల కోసం ఇది చేసినాం, లేకపోయినట్టయితే ఉంటే మేము సంక్షేమ పథకాలు ఇవి చేసినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఆ బస్సు ఇచ్చినాం, ఈ బస్సు ఇచ్చినాం అని చెప్పి చెప్తారు కదా. మరి ఉద్యమకారులను ఎందుకు పట్టించుకోవు? వాళ్ళు చేసినటువంటి పోరాట ఫలితం మీదనే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో కూకున్నావు. మీరు మంత్రుల లైన్లు, మీరు జల్సాలు ఆడుతూ ఉన్నారు, మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు. మరి వాళ్ళని పట్టించుకోవచ్చు కదా. 2.5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ. వాళ్ళు ఇంకా కొట్టాడల్లా, ఇంకా రోడ్డు మీదకి వచ్చి ఇంకా వాళ్ళు ధర్నాలు రస్తారోకలు చేయాలన్నా, మీ ప్రభుత్వం పైన యుద్ధం చేయాలన్నా? నిజంగా కూడా విజయశాంతి మాట్లాడినటువంటి తీరుకి చాలామంది ప్రశంసిస్తూ ఉన్నారు. ఆమె మాట్లాడినటువంటి గట్స్ కావచ్చు, ఆమె ఉద్యమకారుల గురించి మరోసారి ప్రస్తావించేటువంటి విధానం పట్ల చాలామంది ఉద్యమకారులు ఆమె మాట్లాడినటువంటి తీరుకి హ్యాట్సాప్ చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించండి. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే విజయశాంతి యొక్క లిమిట్ ఒక్క వరకు అక్కడికి పరిమితం చేసిండు. ఎమ్మెల్సీ ఇచ్చిళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చిళ్ళు అయిపోయింది. ఇక ఆమెను కనీసం పొలిటికల్గా ఏమైనా వాడుకున్నటువంటి తీరు కనబడతా ఉందా కాంగ్రెస్ పార్టీ? ఆమె ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడికి పోయినా కానీ పబ్లిక్ వేలాది మందిగా విజయశాంతి వస్తుందంటే అక్కడికి వస్తూ ఉంటారు, ఆమె స్పీచ్ని వింటూ ఉంటారు. ఎందుకంటే ఆమె ఇంతకుముందు సినీ రంగంలో ఉంది, దాని తర్వాత పొలిటికల్, తర్వాత పార్టీ పెట్టింది. ఇదంతా ఒక వ్యవహారం. ఆమెను కాంగ్రెస్ పార్టీ అసలు పొలిటికల్గా అసలు యూజే చేయట్లా. కేవలం ఎమ్మెల్సీ ఇచ్చిన అక్కడి వరకు మాత్రం పరిమితం చేసిండు. ప్రభుత్వంలో ఏమైనా భాగస్వామ్యం ఉందా? ఆమె 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 ఏదైనా ఒక ఉద్యమకారుల కోసమో ఇంకోరి కోసమో ఏమైనా కనీసం ఆమె ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఏమైనా ఉందా? జీరో మొత్తం. ఆమె కాంగ్రెస్ పార్టీ కనుక సరిగ్గా కనుక ఆమెను కనుక పొలిటికల్గా కనుక ఆమెను రాష్ట్ర వ్యాప్తంగా తిప్పినా, లేకపోయినట్టయితే ఆమెతోటి కొన్ని కార్యక్రమాలు పెట్టినట్టయితే కొంత ఇమేజ్ వచ్చేది కాంగ్రెస్ పార్టీకి. అది కూడా లేదు. పూర్తిగా ఆమెను పక్కకు పంపే, ఎందుకంటే మాట్లాడేటువంటి వాళ్ళు ఉండొద్దు కదా వీళ్ళ దాంట్లో మాట్లాడేటువంటి వాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు మరి దాని తర్వాత ఇప్పుడు ఆమె నేరుగా మండలిలోనే మాట్లాడింది. ప్రభుత్వానికే అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడలేనట్లుగా ఇలా అధికార పక్షంలో ఉండి కూడా, అధికార పార్టీలో ఒక ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రతిపక్షం కంటే ఎక్కువగా ఉద్యమకారుల గురించి ప్రస్తావించి ఎందుకు ఇవ్వమని చెప్పేసి నిలదీసినటువంటి విజయశాంతి మనకు ఆమె మాట తీరు కూడా కనబడతా ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆ ఉద్యమకారులకు సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు 250 గజాల ఇళ్ల స్థలం, అలాగే ఒక ఉద్యోగం, ఇంకా మిగతా ఒక పెన్షన్ సంబంధించినటువంటిది కూడా ఇమ్మీడియట్గా ఇప్పటికైనా జర ఆ ఫైల్ను ముందరికి కదిలియండి. ఇక వేరే సంబంధించినటువంటి వాటికి ఫైల్ ఏమో తొందరగా కదులుతాయి. ఎందుకంటే అక్కడి నుంచి కమిషన్లు వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఉద్యోగకారులకి ఇవన్నీ ఇస్తే అవి రావు కదా. అందుకని చెప్పేసి ఎవరు తాత్సారం చేస్తూ ఉన్నారో తెలియదు. నిజంగా మనం కూడా ఒకసారి నిజంగా ఆమెకు హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఉద్యమకారుల గురించి ప్రస్తావించడం అంటే నిజంగా కూడా ఇలా మన రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నో కేసులు, ఎన్నో లాఠీ దెబ్బలు, తూటాలని కూడా భరించినటువంటి ఉద్యమకారుల కోసం మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ త్యాగాల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణ కనీసం వాళ్ళకే మనం న్యాయం చేయకపోయినట్టయితే తెలంగాణ వస్తే ఎంత, రాకుంటే ఎంత, ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఎంత, ఏర్పడకపోతే ఎంత, మన ఉద్యోగాలు మనకు వస్తే, మన నీళ్లు మనకు వస్తే, మన నియామకాలు మనకు వస్తాయి, మన బతుకు మనం బతుకుతామని చెప్పేసి భావించినటువంటి వ్యక్తులకి, వాళ్ళు ముందుండి కొట్లాడినటువంటి వ్యక్తులకు మనం న్యాయం చేయకపోతే మన ప్రభుత్వాలే వేస్ట్. రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆలోచించండి. లేకపోయినట్టయితే రేపు మళ్ళీ వాళ్ళు తిరగబడి తెలంగాణ ఉద్యమ తరహాలో మళ్ళీ మీ ప్రభుత్వం పైన యుద్ధం చేసేటువంటి ఆస్కారం అది త్వరలోనే ఉంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.